గోంగూర నాడే ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడుగారి పొలంలోంచి కొన్ని గోంగూర కట్లు కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అమ్మా, అమ్మా, నాకు గోంగూర పచ్చడి ఇష్టం, గోంగూర కట్టలు తెచ్చాను, చేసి పెట్టవా అని అడిగాడు. అమ్మా, ఈ గోంగూర ఎక్కడిది బాబూ అని అడిగింది. నాయుడుగారి పొలంలోంచి తెచ్చానమ్మా అని బదులు చెప్పాడు. చేసింది దొంగతనము అని చిన్న పిల్లాడికి తెలియక చేశాడని భావించి తల్లి మందలించలేదు. ఆ రోజు రాత్రి గోంగూర పచ్చడి చేసి పెట్టింది. చక్కగా పిల్లాడు తినేశాడు. కొద్ది రోజుల తరువాత ఇంటికి అమ్మ మళ్ళీ చిన్న పిల్లాడి అల్లరి కదా అనుకుని పప్పు చేసి పెట్టింది. పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు. ఇలా రాను రాను ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల్లోంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లాడికి అలవాటు అయిపోయింది. తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడే అనుకుంది తప్ప తప్పు చేస్తున్నాడని అనుకోలేదు. ఎప్పుడు పిల్లాడిని సరిదిద్దలేదు. పెద్దవాడైతే తనే తెలుసుకుంటాడని వదిలేసింది. ఒకరోజు నాయుడిగారి పొలంలోంచి ఇలాగే ఏవో పళ్ళు కోస్తూ ఆ పిల్లాడు అక్కడ ఉన్న